ఓపెన్ చేయండి. చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. యాక్చువల్గా వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. ఎందువల్ల? వెండార్ అనేవాళ్ళు పేమెంట్ చేస్తారు. వెండార్ పేమెంట్ చేస్తారు కదా. వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. వెండార్కి మనం ముందుగానే పేమెంట్ చేస్తే మనకి క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తారు. అందువల్ల కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. ఇదేంటి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏమవుతుంది? కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, 10,000 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ని 5,000కి సేల్ చేశారు. 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఏమవుతుంది అప్పుడు? ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఎక్స్పెన్సివ్ అవుతుంది కంపెనీకి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ గా చేసుకుని ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి. 1 by 1 అన్ని చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పేమెంట్ టర్మ్స్ తెలుసు కదా మనకి. OBB8 వెళ్ళండి. OBB8 OBB8కి వెళ్తున్నాను. OBB8కి వెళ్ళండి. వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి, 002 పైన డబుల్ క్లిక్ చేయండి. 002. సో ఇక్కడ పేమెంట్ టర్మ్ ఆల్రెడీ ఉంది. మనం ఏదైతే వెండార్కి ఏదైతే తీసుకున్నామో చూడండి, అకౌంట్ టైప్ చూసారా? అకౌంట్ టైప్ ఉంది చూసారా? అక్కడ కస్టమర్ అండ్ వెండార్ సెలెక్ట్ చేసాం. కస్టమర్ అండ్ వెండార్ సెలెక్ట్ చేసాం. సో ఈ పేమెంట్ టర్మ్, ఐ మీన్ 002 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లైబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండార్ కూడా అప్లైబుల్ అవుతుంది. మీరు ఓన్లీ కస్టమర్ కావాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు వెండార్ కూడా కావాలంటే వెండార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు వేటికి అయితే సెలెక్ట్ చేస్తారో వాటి రెండింటికి అప్లికబుల్ అవుతుంది. సో మనం తీసుకున్న పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్ కి యాజ్ వెల్ యాజ్ వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎలా చేయాలనేది. సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముంది. కాన్ఫిగరేషన్ ఇమేజ్ ఓపెన్ చేయండి. క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం కదా. FS00కి వెళ్ళండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ FS00కి వెళ్ళండి. క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనం దేని కింద తీసుకోవచ్చు? క్యాష్ డిస్కౌంట్ అనేది అదర్ కాస్ట్ ఉందా? OBD4కి వెళ్ళండి. న్యూ స్టేషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. OBD4 OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. అదేనా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కరెక్ట్ గా బ్యాక్ స్పేస్ ఇవ్వండి. మీరు ఇంతకుముందు ఇచ్చుంటారు, అది వస్తుంది. అది ఇక్కడ అదర్ కాస్ట్ ఉందా? చూడండి, అదర్ కాస్ట్ ఉంటుంది ఎక్కడో. అదర్ ఇన్కమ్ కాదు, అదర్ కాస్ట్. లేదా కొంచెం డౌన్కి రండి. గ్రూప్ లేదా? లేదు, మీ దాంట్లో గ్రూప్ లేదు. ఓకే, సో గ్రూప్ లేకపోతే మీరు అదర్ కాస్ట్ ఉంటే అదర్ కాస్ట్ తీసుకోండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. అవి FS00కి రండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది ఆల్రెడీ, అందులోకి వెళ్ళాం. FS00కి వెళ్ళండి.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి, జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. 400 300 ఉంది కదా, క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ 400 301 ఇవ్వండి. 400 300 వరకు కంప్లీట్ అయింది కాబట్టి 400 301 ఇస్తున్నాం. కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోవాలి. రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటే వస్తుంది. ఇక్కడ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, రిసీవ్డ్ కాదు, అలౌడ్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 ఇవ్వాలి. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఈజీగా ఉంటుందండి. కాన్ఫిగరేషన్స్ ఏం లేదు. చూసారా, డేటా వాస్ సేవ్డ్ అనమాట. సో మనం కాన్ఫిగరేషన్ అనేది చేసాం. క్యాష్ డిస్కౌంట్ ఎలా ఉంటే జిఎల్ అకౌంట్ కావాలి కదా, అది చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముంది. క్రియేషన్ ఆఫ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, OBXI వెళ్ళండి. OBXI ప్రాపర్గా ఇవ్వండి. OBXI మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పికెట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది, ట్రాన్సాక్షన్ ఏముంది, క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్ అని చూపిస్తుంది. చూడండి ట్రాన్సాక్షన్ దగ్గర సెకండ్ లైన్ క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్ అని చూపిస్తుంది. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్ అని చూపిస్తుంది. సో ఇలా అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాష్ డిస్కౌంట్ కి సంబంధించిందని చెప్తుంది. ఓకే, ఎనీవే పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్, మన అకౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. 400 302 301 ఐఎమ్ సారీ ఇవ్వండి. సో ఏదైతే మనం క్యాష్ డిస్కౌంట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ మనం FS00లో క్రియేట్ చేసామో ఆ జిఎల్ అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అండి, కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంప్లీట్ అయ్యింది. ఓకే, రైట్. నెక్స్ట్ సో మనం ఏం చేసాము, క్యాష్ డిస్కౌంట్ పిక్ అవడానికి కూడా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆ జిఎల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ కూడా చేసాం. అంటే క్యాష్ డిస్కౌంట్ పిక్ అవ్వాలి కదా, ఆటోమేటిక్గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో దాని పర్పస్ కాన్ఫిగరేషన్ చేసాం. OBXI ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేసాము, క్యాష్ డిస్కౌంట్ పిక్ అవడానికి జిఎల్ అకౌంట్ ని అసైన్ చేసాం. ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. సో నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. XD01 కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం. XD01 XD వినండి కొంచెం కేర్ఫుల్. XD01 జీరో ఇస్తున్నారా, ఓ ఇస్తున్నారా మీరు? XD01 జీరో డిఫరెంట్ గా ఉంటుంది, ఓ డిఫరెంట్ గా ఉంటుంది, చూడాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ ఉంది కింద, కంపెనీ కోడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు ఆ కస్టమర్ గ్రూప్ ని యాడ్ చేయాలి. సో డొమెస్టిక్ కస్టమర్ కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ యాడ్ చేయాలి. పైన చూడండి, వెళ్ళండి. మీరు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేశారు, అది ఇవ్వండి. ఎక్కడున్నా చూడండి, మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, ఇంకా కనిపిస్తుంది. కిందకి రండి, ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, డౌన్కి రండి. అదేనా?
ఎంటర్ చేయండి. ఎంటర్ ఆర్ కంటిన్యూ. సో కస్టమర్ క్రియేట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, ఎంఆర్ ఏదో ఒకటి ఇవ్వండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి, శ్రీనివాస్ ఏదో ఒకటి ఇవ్వండి. శ్రీనివాస్ చెప్పు కదా, ఓకే ఫైన్. తర్వాత స్ట్రీట్ హౌస్ నెంబర్ కిందకి వచ్చేయండి, ఇంకేం అవసరం లేదు, స్ట్రీట్ దగ్గరికి వచ్చేయండి, స్ట్రీట్ ఎంఆర్ఓ రోడ్ ఏదో ఒకటి ఇవ్వండి, హౌస్ నంబర్ 1 2 3, పోస్టల్ కోడ్ సిటీ హైదరాబాద్ ఏదో ఒకటి మీ ఇష్టం. కంట్రీ ఇండియా, రీజన్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, మీ ఇష్టం. కిందకి కూడా రండి, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి, ఇది కూడా ఇవ్వండి. రైట్ అక్కడ అవసరం లేదు, థర్డ్ లైన్ అవసరం లేదు, రిమూవ్ చేసాను. పైన కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి, కంపెనీ కోడ్ డేటా. ఆ పోస్టల్ కోడ్ ఎక్కువ ఇచ్చారు, లెంత్ ఒక 0 తీసేయండి, కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయాలి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి, అలా కాదు. డొమెస్టిక్ కస్టమర్ మనం క్రియేట్ చేసామని ఇవ్వండి. సో షార్ట్ కి ఏమి ఇస్తారు, 001 అంటే పోస్టింగ్ డేట్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 ఇవ్వాలి, E6 దాని కిందనే ఉంది, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6. పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏం తీసుకోవాలి మనం, 0002 తీసుకోవాలి, 1 కాదు. 0002 అంటే మీనింగ్ ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. డిస్కౌంట్ అది ఇవ్వడానికి టైం ఉంటుంది అనమాట. మామూలుగా 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ కస్టమర్కి ఇవ్వచ్చు, విత్ ఇన్ 30 days అంటే 2%. సేమ్ మనం ఇంతకు ముందు ఎలాగైతే చేస్తామో వెండర్కి కస్టమర్ కూడా అంతే. లేదంటే మీరు వేరే పేమెంట్ టర్మ్ కావాలన్నా క్రియేట్ చేసుకోండి, అది మీ ఇష్టం. లేదంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, 0002 అంటే ఏంటో తెలుసు, రెగ్యులర్ గా మనం 0001 తీసుకున్నాం, అది ఇమీడియట్లీ 0002 అంటే మీకు అర్థమైంది. ఓకే, కంటిన్యూ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే ఎలా వస్తుంది, సేవ్. లాస్ట్ లో చూడండి, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, లాస్ట్ లో చూపించండి, లాస్ట్ లో కస్టమర్ క్రియేట్ అయింది అనమాట. ఓకేనా, 356 కస్టమర్ అనేది క్రియేట్ అయింది. 0002 అనే దానిపైన ఐఎమ్ సారీ 0002 తీసుకున్నాం పేమెంట్ టర్మ్ అనేది. క్లియర్ కదా, రైట్. సో ఇక్కడ కస్టమర్ ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, FB70కి వెళ్ళండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70 తీసుకోండి, కస్టమర్ తీసుకోండి, సేమ్ కస్టమర్ తీసుకోండి. శ్రీనివాస ఇదే కదా, కస్టమర్ తీసుకోండి, 0002 ఇచ్చామని తీసుకోండి. డేట్ తీసుకోండి, ఇన్వాయిస్ డేట్. మీరు యాక్చువల్గా మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ తీసేయండి, చెప్తారా, రిమూవ్ చేయండి. రైట్ సైడ్ ఒక డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయండి దానిపైన.
అక్కడ ఈరోజు డేట్ 27 కదా! సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. 27 కింద కనిపిస్తుంది. అదిగో 27 ఆ! చూసారా ఆటోమేటిక్‌గా వచ్చేసిందా? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మాన్యుయల్‌గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. అమౌంట్ ఇవ్వండి. 1,00,000 ఇవ్వండి. హ్మ్. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. సారీ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. హ్మ్. సో, కస్టమర్ అంటే ఏం చేస్తాం యాక్చువల్‌గా మనం సేల్సే కదా చేసేది. సేల్స్ చేయాలుందా లేదా? డ్రాప్ డౌన్ చేయండి. సేల్సే కదా! ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. 1,00,000 ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. హ్మ్. పేమెంట్ టర్మ్ పిక్ అయింది చూసారా ఇక్కడ? పేమెంట్ టర్మ్ కూడా చూడండి. 14 డేస్ అయితే 3% అవన్నీ కనిపిస్తుంది. ఓకేనా? పైన కూడా పేమెంట్ టర్మ్ ఆప్షన్ ఉంది. పేమెంట్‌లోకెళ్ళండి. పేమెంట్స్. ఇక్కడ కూడా కనిపిస్తుంది. 3002 అన్నమాట మనం తీసుకుంది. తర్వాత నోట్ ఉంది. నోట్‌లోకెళ్తారా? నోట్. పైన నోట్ కనిపిస్తుంది చూసారా? నోట్. ఇక్కడ ఏదైనా నోట్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. సేవ్ చేసేయండి. ఓకే. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే FBL5N వెళ్ళండి. FBL5N. కస్టమర్ తీసుకోండి అక్కడ. ఇంటర్నేషనల్ అది ఇంటర్నల్ రిమూవ్ చేసేసి కస్టమర్ ఇవ్వండి. మనం ఏ కస్టమర్‌తో అయితే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో ఆ కస్టమర్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయాలి. ఇదేంటి? ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఇదన్నమాట ఇన్వాయిస్. ఓకే. 1 మినిట్ వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, ఐఎమ్ సారీ. ఇక్కడ డ్యూ డేట్ సింబల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వెళ్ళండి ఆ లేఅవుట్లోకి వెళ్ళండి, చేంజ్ లేఅవుట్. అదే దానిపైన రోబిక్స్ క్యూ టైప్ ఉంది కదా, రోబిక్స్ క్యూ టైప్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ కి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతిభ గారు. సార్ చేస్తున్నారా సార్? చేస్తున్నారు. ఓకే. అదే 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 రైట్ సైడ్ అండి, రైట్ సైడ్. రోబిక్స్ క్యూ అంటే ఏది? ఇక్కడ రోబిక్స్ క్యూ ఎలా ఉంటుంది? రోబిక్స్ క్యూ అది కాదండి, లెఫ్ట్ కి రండి సార్, లెఫ్ట్ కి రండి. అది దానికి ముందు అది రోబిక్స్ క్యూ, చేంజ్ లేఅవుట్ అంటారు దాన్ని, క్లిక్ చేయండి. ప్రతిభ గారు మీరు కనెక్ట్ అయ్యారు, ఓకే ఫైన్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది చూడండి, కంప్లీట్ డౌన్కి రండి, బాగా డౌన్కి వచ్చేయండి. ఇంకా డౌన్కి రండి, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. అంత ఫాస్ట్గా మూవ్ చేస్తే కానీ దొరకదండి, స్లోగా వెళ్ళాలి పైకి. మీరు పైన ట్యాబ్ అలా కాదు. అయ్యో అలా కాదండి, నేను చెప్తా వినండి, కొంచెం స్లోగా రండి. దాని కింద ఒక ట్యాబ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అది కాదు. సార్ షేర్ చేయనా లేదంటే? అవునండి, అయిపోయింది, క్లాస్ వస్తుంది అయిపోయింది. సార్, నెట్ వస్తుంది. అయిపోయిందా? ఓకే. అయిపోయింది, క్లాస్ అయిపోయింది. నెట్ డ్యూ డేట్ సింబల్ అంతా చూడండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అదే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ మూవ్ చేయండి. సెలెక్ట్ అంటే అలా కాదండి, సెలెక్ట్ అంటే ఎక్కడ చేస్తారు మీరు? అది సెలెక్ట్ అంటే వెతకండి, ఫైండ్ అవుట్ చేయండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అది పైనే ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళండి. అలా కాదు, పైన పట్టుకోండి, పైన ట్యాబ్ ఉంది కదండి, అలా కాదండి, పైన అండి, టాప్కి వెళ్ళండి సార్. మళ్ళీ కింద తీసుకొచ్చాను మీరు, అది కాదు. దాని కింద ఇంకోటి ఉంది, ట్యాబ్ చూడండి, దాని కింద ఇంకో ట్యాబ్ ఉంది, దాని కింద ట్యాబ్ అండి. మళ్ళీ పైకి వెళ్తారు, కింద రండి సార్, లాస్ట్ ట్యాబ్ అండి, అది లాస్ట్ ట్యాబ్. దానిపైన క్లిక్ చేయండి, స్లోగా క్లిక్ చేయండి, వస్తుంది. ఇంకా రండి డౌన్, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఒకటి చూడండి, ఇంతకుముందు చూసాం కదా, అదే ఉంటుంది. ఫైండ్ లోకి వెళ్ళి కూడా చేయొచ్చు మనం, ఫైండ్ ఆప్షన్ ఉంటుంది, బట్ ట్రై చేద్దాం, అవ్వకపోతే ఫైండ్ లోకి వెళ్దాం. నెట్ డ్యూ డేట్ సింబల్ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది, అది కనిపిస్తుందా? అది వెళ్ళిపోయి పైన వెళ్ళిపోయింది అది. మీరు పని చేయండి, ఆ ఫైండ్ ఆప్షన్ కింద బైనాక్యులర్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. బైనాక్యులర్ సింబల్ అది క్లిక్ చేయండి, అక్కడ టైప్ చేయండి, నెట్ డ్యూ స్పేస్ డేట్ సింబల్, DAT డేట్ SYMBOL
కంటిన్యూ చేయండి. కనిపించలేదు. ఒక పని చేయండి, మళ్ళీ ఫైండ్లోకి వెళ్ళండి, స్మాల్ లెటర్స్ టైప్ చేయండి. స్మాల్ లెటర్స్ టైప్ చేయండి. కంటిన్యూ చేయండి. రావట్లేదు ఏంటి? Sir, it's a net due date only, I think, sir, not symbol. ఏంటి? Net due date only, sir, I think. Symbol అది లేదు. సింబల్ ఉంది 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 ఇందుకు ముందు కనిపిస్తుంది. ఉంది కనిపిస్తుంది. ఆయన కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. కొంచెం అంటే స్లోగా రండి, ఉంటది, ఎందుకు ఉండదు? కాదు సార్, లెఫ్ట్ సైడ్ 1 లో ఉంది సార్. 1 లో ఉందా? ఒకసారి చూడమనండి, ఇందాక స్క్రోల్ చేసినప్పుడు కనిపించింది. 1 లోనా? 1 లో ఏంటి? 1 లో ఒకటి చూడండి. డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్ ట్రై చేయండి సార్. ఇప్పుడు ఎండ్ లో మనం ఈజీగా ఫైండ్ ఏంటో డౌన్ కి రండి. మీరు నేను చెప్తాను. డౌన్ కి కొంచెం ఫాస్ట్ గా రండి. అదే క్లిక్ చేయండి, రండి, ఫాస్ట్ గా రండి. రండి, ఇంకా ఫాస్ట్ అండి, ఇంకా డౌన్కి రావాలి. స్లోగా రండి, రండి రండి రండి. లేఅవుట్ లో ఇలాగే ఉంటుంది, మీకు అలవాటు లేకపోవడం వల్ల అది దొరకట్లేదు, ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇంటి ముందు కనిపించింది, ఆయన సెలెక్ట్ చేయమంటే మిడిల్లో ప్రెస్ చేయడం వల్ల అది ఎస్కేప్ అయిపోయింది. వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. మీకు ప్రాక్టీస్ అయితే విత్ ఇన్ మినిట్లో వచ్చేస్తుంది మీకు. రండి రండి రండి. సార్ ఇందాక డబల్ క్లిక్ చేశాం కదా ఆల్రెడీ సార్ ఇక్కడ తీసుకుంది కదా సార్, నెట్ డ్యూ డేట్ పిక్డ్ 3 అని, ఇదే కదా? పిక్ అయిన కానీ ఇటువైపు రావాలి కదా. ఫంక్షన్ క్లోజ్ చేయండి ఒకసారి, అదే కాపీ చేయండి. ఆ నెట్ డ్యూ డేట్ సింబల్ కాపీ చేసి ఫైండ్ లోకి వెళ్ళండి. మనకి సెలెక్ట్ అయిందా? మీరు ఏదో ప్రెస్ చేసినట్టున్నారు. ఓ పని చేయండి, లెఫ్ట్ మూవ్ చేయండి, లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి, కింద నుండి సెకండ్ 1 పైకి వెళ్ళండి. ఇదా సార్? అది కాదండి, అది కాదు. మిడిల్లో బటన్స్ ఉన్నాయి చూసారా? ఇవి అవి కాదండి, మిడిల్లో బటన్స్ ఉన్నాయి రైట్ సైడ్. అది కాదు, మిడిల్లో లెఫ్ట్కి రండి, కంగారు పడదు, ఏమి అర్జెంట్ ఏం లేదు మనకి. లెఫ్ట్కి రండి సార్, లెఫ్ట్కి. మిడిల్లో బటన్స్ ఉన్నాయి, 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, రైట్ యారో లెఫ్ట్ యారో బటన్స్ ఉన్నాయి. అవి కాదండి, మిడిల్లో మధ్యలో ఇందులో లెఫ్ట్కి రండి సార్. మీరు కంగారు పడద్దు, నేను చెప్పేది వినండి. ఇవే అది క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి. రావట్లేదు, క్లోజ్ చేయండి, ఫస్ట్ క్లోజ్ చేయండి. మీరు చూడండి, ఒక్కోసారి ఇలాగే ఉంటుంది. క్లోజ్ చేయండి. రోబిక్స్ క్యూబ్ పైన మళ్ళీ క్లిక్ చేయండి, చేంజ్ లేఅవుట్. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు ఫైండ్లోకి వెళ్ళండి చెప్తాను. క్యాపిటల్ అన్ని తీసేయండి, మొత్తం క్యాపిటల్ అన్ని ఇవ్వండి. నెట్ ఎన్ఈటి స్మాల్ ఇవ్వండి. డ్యూ డేట్ సింబల్ మొత్తం టైప్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు వస్తుంది, మీరు ఏదో ప్రెస్ చేశారు, అప్పుడు వచ్చింది చూసారు, ఈజీగా వచ్చింది. పైన సెలెక్ట్ అయిందా? పైన చూడండి, అదిగో లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, అది కింద అది క్లిక్ చేయండి, ఆ బటన్ క్లిక్ చేయండి. అయిపోయిందా? కాపీ చేయండి, కింద కాపీ చేయండి. వచ్చి యాడ్ అయిందా? నెట్ డ్యూ డేట్ సింబల్ యాడ్ అయిందా? డిడి రైట్ సైడ్ లాస్ట్ లో చూడండి, లేఅవుట్ లాస్ట్ లో, అదిగో నాట్ డ్యూలో ఉంది.
నాట్ డ్యూ. ఎందువల్లంటే మనకి టైం ఉంది ఇంకా పేమెంట్ చేయడానికి. క్లియర్ కదా? ఓకే. సో మనం ఈ ఇన్వాయిస్ అనేది అది ముందుగానే క్లియర్ చేసాం. పేమెంట్ అంటే కస్టమర్కి సంబంధించింది అనుకుందాం. ఎనీవే, సో మనం ముందుగానే పేమెంట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, కస్టమర్కి డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో డిస్కౌంట్ మనం యాక్చువల్గా 3% డిస్కౌంట్ కదా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-28 వెళ్ళండి. F-28 డేట్ ఇవ్వండి. అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇంకేమొద్దు, అకౌంట్ దగ్గరికి రండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. అమౌంట్ మీరు ఏ కాన్ఫిగరేషన్ చేస్తారనేది డైలీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, నాకు తెలియాలి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఇట్లయితే కరెక్ట్ కాదండి. జాబ్స్ రావు, మీకు ముందే చెప్తున్నాను. చాలా కేర్ఫుల్ గా రేపు చేస్తాను, టుమారో, డే ఆఫ్టర్ టుమారో పెండింగ్ పెట్టారంటే మాత్రం మీరు సక్సెస్ అవ్వరు, ముందే చెప్తున్నాను. ఓకే, 1 lakh కాదు 97,000 మనం క్లియర్ వస్తుంది. డిస్కౌంట్ 3% కదా, 97,000 ఇవ్వండి. తర్వాత ఇక్కడ రండి, కస్టమర్ తీసుకోండి. ఏ కస్టమర్ క్లియర్ చేస్తున్నామో ఆ కస్టమర్ తీసుకోవాలి. టెక్స్ట్ ఇస్తే ఇవ్వండి, మీ ఇష్టం ఏదో ఒకటి. సో ఇన్వాయిస్ పోస్ట్ చేశాం కదా, సేమ్ కస్టమర్తో తీసుకోవాలి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్లోకి వెళ్ళండి. పైన ఉంది, టాప్లో ఉంది ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, టాప్లో ఉంది వెళ్ళండి. పైన ఉంది సార్, పైకి వెళ్ళండి సార్, ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా పైకి. అది దాని కింద అది క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఇవ్వండి. మీరు రిక్వైర్లో ఉంచారు బిజినెస్ ఏరియా ఫీల్డ్, పైన ఉంది, బ్లూ లైన్లో ఉంది కదా, అది మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. చూసారా 3% క్యాష్ డిస్కౌంట్ వచ్చింది, పిక్ అయింది ఆటోమేటిక్గా. 1 lakh ఇన్వాయిస్ వాల్యూ, 3% క్యాష్ డిస్కౌంట్ 97,000. ఎంటర్డ్ అమౌంట్ అసైన్ అమౌంట్ 97,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి. సో క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అనేది పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు, లైన్ చూస్తారా, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటున్నారు. క్యాష్ డిస్కౌంట్ అనేది బ్లూ లైన్ లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనేది అన్న ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి పైన. అసైన్మెంట్ అది కూడా అడుగుతుంది కదా మీకు, రిక్వైర్డ్ లో ఉంది కదా, ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. రైట్ గా సేవ్ చేయండి. బిజినెస్ ఏరియా కరెక్ట్ ఇవ్వలేదు, ఇవ్వండి. బిజినెస్ అక్కడ అవసరం లేదు, బిజినెస్ ప్లేస్ అవసరం లేదు, బిజినెస్ ఏరియా ఇచ్చారు కదా. బ్యాక్ వెళ్ళండి. అప్పుడు చూసారా మొత్తం బ్లాక్ లో ఉంది లైన్స్ అన్ని కూడా. సో ఎంట్రీ పోస్ట్ అవుతుంది, సేవ్ చేయండి. ఓకే, రైట్. సో మన ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసాం. సో వెళ్ళండి, FBL5N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఓపెన్ ఉందా? FBL5N ఓపెన్ లేదా? కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి. సో క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్స్ కింద ఉంటుంది. ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్స్ కింద ఉంటుంది, అది క్లియర్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్ చేయండి.
ఓకే, సో క్లియర్ అయిపోయింది. FBL3Nకి వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే 3000 యాడ్ అవ్వాలి కదా డిస్కౌంట్ అనేది, చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్ కాదండి, ఓపెన్ ఐటమ్ కింద ఉన్నది. ఎగ్జిక్యూట్ చేయండి. అది GL అకౌంట్ అన్నది క్యాష్ డిస్కౌంట్ కదా 3000 ఉంది. అదే 3000 పిక్ అయింది అనమాట. ఓకేనా, రైట్, క్లియర్ ఉంది. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB70కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేసి మళ్ళీ క్లియర్ చేద్దాం. సార్ ఇక్కడ అమౌంట్ ఫుల్ అమౌంట్ తీసుకోవాలండి? ఫుల్ అమౌంట్. ఫుల్ అమౌంట్ తీసుకోవాలి. ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాం మనం. అవన్నీ రిక్వైర్డ్ తీసేసి ఆప్షన్లో ఉంచండి, ఎందుకు అనవసరంగా అవి. ఇప్పుడు ప్రాక్టీసే కదా. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. శ్రీనివాస్ ఎంటర్ప్రైజ్ డేటా టు బ్యాంక్ అకౌంటా? ఏంటి సేల్స్ అకౌంట్ గా తీసుకోవాల్సింది? సేల్స్ అకౌంట్ కదండి. స్లాష్ అని నుంచి బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి FB70కి వెళ్ళండి. మళ్ళీ ఇవ్వండి. కస్టమర్కి సేల్స్ అకౌంట్ తీసుకుంటామండి. కస్టమర్ తీసుకున్నాం, డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఓకే, సేల్స్ అకౌంట్ తీసుకోండి కింద. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. సో ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. ఓకేనా, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్ F-28 వెళ్ళండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ అంటారు నేచురల్గా. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. సో బ్యాంక్ అకౌంట్ తీసుకోండి పైన. బ్యాంక్ అకౌంట్
బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ 97,000 ఇవ్వాలి. ఓకే, అకౌంట్లోకి వెళ్ళండి. అమౌంట్ 97 ఇచ్చారు కదా. ఓకే, నెక్స్ట్ కస్టమర్ తీసుకోండి. సో రేపటి నుండి 1 అవర్ ఉంటుందండి, కొంచెం లెంతీ కాన్సెప్ట్స్ రేపటి నుండి. ఇవన్నీ సింపుల్. యాక్చువల్గా కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ 1 డేలో చెప్పచ్చు. మీరు స్క్రీన్ షేరింగ్ ప్రాపర్గా చేయలేకపోతున్నారని కొంచెం స్లోగా చెప్పాను. 1 డేలో కూడా చెప్పచ్చు. ఇది 1.5 అవర్లో కంప్లీట్ చేయొచ్చు. కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారని స్లోగా చెప్పాను. ఓకే, నో ఇష్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. బిజినెస్ ఏరియా అవన్నీ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 3,000 పిక్ అయింది. 10,000, 97,000 క్లియర్ చేస్తున్నాం. ఓకేనా, డాక్యుమెంట్లోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. గ్రీన్లో ఉంది కదా, క్యాష్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్యాష్ డిస్కౌంట్, టెక్స్ట్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇచ్చేసి బాక్కి వెళ్ళి పోస్ట్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్ కదా. కస్టమర్ లైన్ ఐటమ్, వెండర్ జిఎల్ కదా, FBL ప్లేన్కి వెళ్ళండి. చెక్ చేద్దాం. 6,000 ఉండాలి టోటల్గా డిస్కౌంట్ అనేది. FBL3N L3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే వెండర్లో క్లియర్ అయిపోతుంది. మీకు తెలుసు కదా, FBL51లో చెక్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. GL అకౌంటే కదా అది. చూసా 6,000 ఉంది. అర్థమైంది అందరికీ? క్లియరా? ఓకే, రైట్. డెడీజీ అండి కాన్ఫరెన్స్. ప్రతిభ గారు రేపటి నుంచి అవైలబుల్ ఉంటారా మేడం? ప్రతిభ గారు సార్ రేపటి నుంచి ఉంటారండి, అవైలబుల్ ఉంటారా? యా సార్ ఉంటాను సార్. ఈవినింగ్ బ్యాచ్ కి కూడా మ్యాక్స్ ట్రై చేస్తాను సార్. ఉంటాను. ఉంటారా? ఓకే, ఫైన్. ఓకే, రేపు నుంచి ప్రతిభ గారు ఉంటారు. ఎందువల్లంటే కొంచెం మేడం గారు కొంచెం సీనియర్ కాబట్టి ఫాస్ట్గా చేస్తారు, స్క్రీన్ షేరింగ్ ప్రాపర్గా చేస్తారు, మీకు కొంచెం బోరింగ్ అనిపించదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సో రేపు నుంచి రేపు మనం ఏమంటే రేపు మనము నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్తాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో రేపటి నుండి మనం అవి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది రేపటి నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్ అండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. ప్రతిభ గారు రేపు నుంచి జాయిన్ అవ్వండి మేడం. కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, మేడంతో చేస్తే బాగుంటుంది. మీరేమో జర్నీలో ఉన్నారు కదా, అందువల్ల నేనేమో సార్ అదే సార్ కాల్ యాక్చువల్ చేయలేకపోయాను. ట్రావెలింగ్ లో ఉండే.